నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధితో సమాధానంతో నడిపించును గాక. చూడండి, ఉదయకాలమే పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని అన్ని విషయాల్లో కాపాడాలని, నడిపించాలని, సరిచేయాలని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే మన జీవితం వెలిగించబడుతుంది, మన బ్రతుకు మార్చబడుతుంది, మన మీద ఉన్న శాపం దీవెనగా మార్చబడుతుంది, మన కుటుంబంలో అలలన్నీ కూడా అణిచివేయబడతాయి. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం విన్నప్పుడు ఆ మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో, తప్పకుండా నీకు ప్రభు సహాయం చేయబోతున్నాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. అవునండి, మన ప్రభు మార్పు లేనివాడు. ఈరోజు ఒక విధంగా, రేపు ఒక విధంగా, మరి ముందు ఒక విధంగా ప్రేమించి మళ్ళా కోపగించుకుని, అంటే ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉండే దేవుడు కాదు. ఆయన ఎప్పటికీ ఏకరీతిగా ఉన్నవాడు, ఎప్పుడూ ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, విడిపించే దేవుడు. మనం పొరపాటు చేసినప్పుడు, అతిక్రమం చేసినప్పుడు మనం క్షమిస్తూ వస్తూనే ఉన్నాడు. మన బంధకంలో పడిపోయి అయ్యా అన్నప్పుడు కూడా పలుకుతున్నాడు. మనం భయంకరమైన సమస్యల్లో ఉండి అయ్యా అన్నప్పుడు కూడా ఆయన పలికి నీ సమస్యల నుంచి విడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయనలో మార్పు లేదు. మనలో అనేకమైన మార్పులు. మనల్ని దీవించినప్పుడు ఒక విధంగా, దీవించినప్పుడు ఒక విధంగా, కార్యం జరిగినప్పుడు ఒక విధంగా, జరిగినప్పుడు ఒక విధంగా మన ఆలోచనలు అనేక విధాలుగా చేంజ్ అయిపోతూ ఉంటాయి. రకరకాలుగా ఉంటాం. మనం ఒకే విధంగా దేవునికి ఎదురుగా మనకు కనిపించవు. కానీ ఆయన అయితే నేను మార్పు లేని వాడు. అందుకే మీరు ఇంకా ఉన్నారు. నిజమేనండి, మనం ఇంకా లయపరచబడకుండా ఉన్నామంటే అది దేవుడు ఏకరీతిగా ఉండి మనల్ని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, కాపాడుతున్నాడు కాబట్టి ఇంకా నిలిచి ఉన్నాం, ఇంకా బ్రతికున్నాం. అందును బట్టి ఆయనకు మహిమ. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూనే ఉండాలి, గణపరుస్తూనే ఉండాలి. యాకోబు లయమైపోతా ఉన్నప్పుడు తన అన్న శత్రు సైన్యమంతా తీసుకొచ్చి ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకున్నాడో మళ్ళా అతన్ని క్షమించే మనస్సు ఏశావుకి ఇచ్చాడు. తన వారందరినీ, శత్రులందరినీ మిత్రులుగా చేశాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు ఎవరైతే పట్టుకొని నన్ను క్షమించునాయన, నన్ను కరుణించునాయన, నువ్వు కాకపోతే నాకెవరున్నానని ఎవరైతే ఆయన పాదాల చెంతకి వెళ్తారో వారిని మరలా క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, ప్రతి కరువు నుంచి విడిపించి, బంధకం నుంచి విడిపించి, ప్రతి శ్రమలో నుంచి నీ లేవనెత్తే దేవుడు. హృదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నా. బంధకంలో ఉన్నావా? రక్షణ లేకుండా ఉన్నావా? శ్రమల్లో అల్లాడుతున్నావా? కరువులో ఉన్నావా? రోగంలో ఉన్నావా? ప్రభు పాదాల చెంతకు రా. ఈరోజు ఆయన మార్పు లేని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. తప్పకుండా నిన్ను క్షమిస్తాడు, తప్పకుండా నిన్ను దీవిస్తాడు, తప్పకుండా నీ స్థితిని మార్చే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఉదయకాలం ఈ మాటలు పట్టుకొని ఒక మంచి తీర్మానం తీసుకో. నా తప్పిదములన్నీ, అతిక్రమములన్నీ తొలగించుకుంటా, నేను నీకు ఇష్టంగా జీవిస్తానని కరుణా స్వరూపైన దేవుని పాదాల చెంతకు రా. నీ జీవితం మార్చబడుతుంది, వెలిగించబడతావు. నీ కుటుంబం సర్వ సమృద్ధితో ఆయనే నింపబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు ఆయన నెరవేర్చి ఈరోజంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఉదయకాలం ఈ మాట వింటున్న ప్రతి బిడ్డలు మార్పు లేని దేవాదేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తారో వారిని క్షమించే దేవుడుగా ఈ ఉదయకాలం మాట్లాడు. ప్రతి బిడ్డలు విడిపించండి, బలపరచండి, ధైర్యపరచండి. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటా ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. ప్రభా, ఏ బంధకంలో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు, ఏ వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, ప్రతి ఒక్కరికి విడుదల కలిగించు. రక్షణ లేని వారి రక్షణ కలిగించున్నాయి. మరి శోధనలో ఉన్న వారిని విడిపించున్నాయి. ప్రతి సేవా పరిచయను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సేవకులని ఆత్మతో నింపి వాడుకొని మరి తొట్టిల్లిన వారిని బలపరచండి. విశ్వాసంలో సడలిపోయిన వారిని మళ్ళా బలపరచండి. ప్రార్థనలో మళ్ళా అధికమైన నీ కృపను అనుగ్రహించి నీతో హత్తుకుని ఉండే భాగ్యం ప్రతి బిడ్డలకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి, ఆశీర్వదించి అన్ని విషయాల్లో వర్తిల్లి చేయను గాక. ఆమేన్.